బైసారంలో ఉగ్రవాదుల ముందస్తు ప్రణాళిక, దాడి, పరారీ తదితరాల వెనక పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ హస్తం ఉందని ప్రాథమికంగా తెలుస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చినాయి. పహల్గామ్ దాడి వెనక ఐఎస్ఐ, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఎల్ఈటీల సమన్వయం కనిపిస్తోందని ఎన్ఐఏ దర్యాప్తు ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తోంది. సీనియర్ ఐఎస్ఐ అధికారుల మార్గదర్శకత్వంలో లష్కరే తోయిబా ఈ దాడి ప్రణాళికను రూపొందించి రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కర్ల ద్వారా దాన్ని అమలు చేసిందని తెలుస్తోంది. ఎల్ఈటీ ప్రధాన కార్యాలయంలో ఈ ప్లాన్కి తుది రూపునిచ్చారని సమాచారం. దాడిలో హష్మీ మూసా, అలీబాయ్ అనే ఇద్దరు పాక్ ఉగ్రవాదులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇద్దరు పాక్లోని తమ ముఖ్య నాయకుల నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుకునేవారని ఎన్ఐఏ అదుపులోని కొందరు వెల్లడించారు. వీళ్ళు వారం ముందే భారత్లోకి చొరబడి ఓవర్ గ్రౌండ్ వర్కర్ల సహాయంతో బస, భోజనం, రవాణా సదుపాయాలు పొందారని తేలింది. ఎన్ఐఏ అత్యంత విశాల గడ్డి మైదానంలో ఆధారాల సేకరణలో బిజీగా ఉంది. ప్రస్తుతానికి 40కి పైగా ఖాళీ తోటాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ప్రదేశాన్ని 3D చిత్రంగా మార్చి దాడి జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు. సమీప మొబైల్ టవర్లో రికార్డ్ అయిన ఫోన్ కాల్ డేటాను తెప్పిస్తున్నారు. దాడికి వారం ముందు ఈ ప్రాంతంలో శాటిలైట్ ఫోన్ల వినియోగం ఒక్కసారిగా ఎక్కువైందని కనిపెట్టారు. బైసారంలో 3 శాటిలైట్ ఫోన్ల వినియోగాన్ని గుర్తించారు. వీటిలో 2 సిగ్నల్ని ట్రేస్ చేసి విశ్లేషిస్తున్నారు. మొత్తం శాటిలైట్ ఫోన్స్ పాకిస్తాన్, చైనా వెరైటీస్ను వాడి మొత్తం ఈ వ్యవహారం చేసిందన్నట్టు విషయం ఆధారాలతో సహా బయటపడింది అనమాట.